నీకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే చాలామంది వెంటనే ఒకే మాట చెప్తారు, రెస్ట్ తీసుకో, బెండింగ్ చేయొద్దు, ఎక్సర్సైజ్ ఆపేయి. కొంతమంది ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి ఇంకా భయపడతారు, డిస్క్ బల్జ్ ఉంది, స్పైన్ డ్యామేజ్ అయింది. కానీ నిజం ఏమిటంటే మనలో చాలామంది బ్యాక్ పెయిన్ గురించి కొన్ని మిత్స్ నమ్ముతూ ఉంటాం. అవి నిజాలు కాదు, కానీ అవే రికవరీని స్లో చేస్తాయి. ఈ వీడియోలో మనం బ్యాక్ పెయిన్ గురించి చాలా కామన్గా నమ్మే 5 మిత్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మిత్స్ మీకు క్లియర్గా అర్థమైతే మీకు బ్యాక్ పెయిన్ మీద ఉన్న ఫియర్ చాలా వరకు తగ్గిపోతుంది. మొదటి మిత్, బ్యాక్ పెయిన్ వచ్చిందంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ అని చాలామంది అనుకుంటారు. మన దగ్గర ఇంకా చాలామంది ఇలా అంటారు, 2 వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. కానీ రీసెర్చ్ ఏమంటుంది అంటే టూ మచ్ రెస్ట్ యాక్చువల్లీ మేక్స్ బ్యాక్ పెయిన్ వర్స్. ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు మూవ్ కాకపోతే మసిల్స్ వీక్ అవుతాయి, స్పైన్ స్టిఫ్ అవుతుంది, బాడీ పెయిన్కి ఇంకా సెన్సిటివ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన బాడీకి మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కంప్లీట్లీ బెడ్లో పడుకోవడం కన్నా లైట్ వాకింగ్, స్మాల్ మూవ్మెంట్స్, ఫ్రీక్వెంట్ పొజిషన్ చేంజెస్ ఇవి బెటర్. మూవ్మెంట్ అనేది చాలాసార్లు మెడిసిన్ ఫర్ ద స్పైన్ లా పనిచేస్తుంది. ఇప్పుడు రెండో మిత్, చాలామంది ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి చాలా పానిక్ అవుతారు. రిపోర్ట్లో ఇలా ఉంటుంది, డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్, స్లిప్ డిస్క్. అప్పుడు వెంటనే అనుకుంటారు, నా స్పైన్ డ్యామేజ్ అయిపోయింది. కానీ స్టడీస్ ఏమి చెప్తున్నాయంటే చాలా మందికి పెయిన్ లేకపోయినా ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ కనిపించవచ్చు. ఎస్, ఈవెన్ పీపుల్ విత్ నో బ్యాక్ పెయిన్ క్యాన్ హ్యావ్ డిస్క్ బల్జెస్. అంటే ఎంఆర్ఐలో కనిపించినది పెయిన్కి మెయిన్ రీజన్ అని ఆల్వేస్ కాదు. బ్యాక్ పెయిన్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. స్ట్రెస్, స్లీప్, యాక్టివిటీ లెవెల్స్, మసిల్ స్ట్రెంగ్త్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎంఆర్ఐ అనేది జస్ట్ వన్ స్మాల్ పీస్ ఆఫ్ ద పజల్. మూడో మిత్, ఇది ఆల్మోస్ట్ అందరూ బిలీవ్ చేసే మిత్, బ్యాడ్ పాస్చర్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా మంది కాన్స్టెంట్లీ ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. స్ట్రైట్గా కూర్చోవాలి, స్లౌచ్ అయితే స్పైన్ డ్యామేజ్ అవుతుంది. కానీ సైన్స్ ఏమంటుంది అంటే టైమ్స్ దేర్ ఇస్ నో సింగిల్ పర్ఫెక్ట్ పోస్చర్. టైమ్స్ మన స్పైన్ మూవ్మెంట్ కోసం డిజైన్ అయింది. ప్రాబ్లం పోస్చర్ వల్ల కంటే సేమ్ పోస్చర్లో చాలాసేపు ఉండటం వల్ల ఎక్కువగా వస్తుంది. ఉదాహరణకి 3 అవర్స్ కంప్యూటర్ ముందు సేమ్ పొజిషన్లో కూర్చోవడం లేదా ఫోన్ చూస్తూ లాంగ్ టైం బెండ్ అవ్వడం, ఇవి బాడీకి స్ట్రెస్ పెంచుతాయి. అందుకే ఫోకస్ పోస్చర్ మీద కాకుండా రెగ్యులర్ మూవ్మెంట్ మీద ఉండాలి. పొజిషన్ చేంజ్ చేయడం, కొంచెం వాకింగ్, బాడీని ఫ్రీక్వెంట్లీ మూవ్ చేయడం, ఇవి బ్యాక్కి చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు 4వ మిత్, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు. చాలామంది ఇలా అంటారు, పెయిన్ ఉంది సో జిమ్ కంప్లీట్లీ స్టాప్. కానీ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఫర్ బ్యాక్ పెయిన్. కరెక్ట్ ఎక్సర్సైజ్ వల్ల మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, స్పైన్ లోడ్ హ్యాండిల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది, పెయిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాడ్యువల్లీ స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్గా హెవీ వర్కౌట్స్ చేయకూడదు. స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్ లైక్ వాకింగ్, బేసిక్ మూవ్మెంట్స్, లైట్ స్ట్రెంథనింగ్, స్లోగా బాడీ కెపాసిటీ బిల్డ్ చేయాలి. అప్పుడు బాడీ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు చివరి మిత్, ఇది చాలా ఫియర్ క్రియేట్ చేసే మిత్. పెయిన్ అంటే డ్యామేజ్ జరుగుతోంది, కానీ పెయిన్ ఎప్పుడూ డ్యామేజ్ని ఇండికేట్ చేయదు. పెయిన్ అనేది చాలాసార్లు బాడీ ప్రొటెక్షన్ సిగ్నల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మొబిలిటీ మ్యాటర్స్.